కమాన్ ఇండియా ఫ్యాన్స్. ఓం సత్యము, ఓం సత్యము. ఎవరండి? ఎవరు పండిత్ బ్రాహ్మణ్స్? ఎవరండి? ఎవరండి ఫాస్టర్లు? ఎవరండి? ఎవరండి ముల్లాజీ ముస్లిమ్స్లు? ఎవరండి పంజాబీ సిక్కులు? ఎవరండి? మనమే మనమే కదండి. అంతా మనమే, అంటే మనమే. అయితే మనలో మనకెందుకు ఈ గొడవలు గొల్లు వస్తున్నాయండి చెప్పండి. కాకపోతే మనలో గొడవలు ఎందుకు వస్తున్నాయంటే మనము కోళ్ళు, మేకలు, పందులు, కుక్కలు, నక్కలు, ఏంటి ఆవులు, ఏంటి గేదెలు, పిల్లులు మొత్తం తినేస్తాను కదండి. మాంసాహారాలు తినేస్తాను. అయితే ఆ ఆవాజు, ఆ సౌండ్ ఎక్కడికి వెళ్తుంది? మీరు ఒకసారి గ్రహించండి, గమనించండి, ఆలోచించండి. హిందూ, ముస్లిం, ఇసా, సిక్కులకి ఈ సందేశం, ఇది సంఘర్షణ, సంవాదం, అంతరంగం మాట్లాడుతుంది ఈ ఛానల్ ఇండియన్ గురు ఆటో ఓం సత్యము. ఆ ఆవాజు, ఆ సౌండ్ ఎక్కడికి వెళ్తుంది? గ్రహించండి. మన మాంసాహారాలు తినేసి మనం శక్తిని తీసుకున్నాం కరెక్టే. ఆ ఆవాజ్, ఆ సౌండ్ ఎక్కడికి వెళ్తుంది అంటే స్వర్గంలో ఉన్న మాట ఏంటంటే ఈ నీలకంఠేశ్వర ఇక్కడ ఉంటుందండి కంఠము, ఈ నాలుక, అందులో ఆ ప్రేతాత్మలు అక్కడ ఏలబడి ఉంటాయండి. చింత చెట్టుకి గబ్బలాలు, పక్షులు ఏలబడినట్టు ఏలబడి ఉంటాయి. మనకి ఎప్పుడు మనకి సమయం వస్తే ఆ సమయంలో కోపాలు పుట్టించి మనలో గొడవలు పుట్టిస్తాయి. ఇది ఇది నిజమన్నమాట. అండి ఓం సత్యం, స్వర్గంలో ఉన్నమాట. హిందువు అయినా, ముస్లిం అయినా, ఇసాయి, సిక్ అయినా మాంసాలు తినకూడదండి. మనం తింటే మన ఉత్తరదారిలో దేవుడు శిక్షిస్తాడు. ఇది సత్యం, ఇది స్వర్గంలో ఉన్నమాట. మరి ఇంకా కలియుగం లేదు, మనం సత్యయుగంలో వచ్చాము. కమాన్ ఇండియన్ కమర్షియల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది సత్యమా, ఇది అబద్ధమా, మీ మనసుకి మీకే తెలుసు. కమాన్ ఇండియన్ కమర్షియల్.